హలో ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లోనే బ్యాంగిల్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. మనం ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ దేనికైనా వెళ్ళినప్పుడు కానీ మన ఓన్ బ్యాంగిల్ని మనమే చేసుకుంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం ఈజీగా మన బ్యాంగిల్ని మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, డిజైన్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకుని అప్పటికప్పుడు మనం బ్యాంగిల్ని చేసేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక 1 డే బిఫోర్ చేసుకున్నా పర్లేదు, నెక్స్ట్ డేకి యూ కెన్ రెడీ టు వేర్ ఇట్. సో దీనికి కావాల్సినవన్నీ కూడా మెటీరియల్స్ ఈ వీడియోలో చూపించేసాను రండి. ఒక ప్లెయిన్ బ్యాంగిల్ అండ్ మీకు కావాల్సిన కలర్ యొక్క థ్రెడ్ అండ్ గ్లూ కొంచెం అండ్ ఎంబ్రాయిడరీ గ్లూ ఉంటుంది, అది సెపరేట్గా అది, అండ్ సమ్ కుందన్స్ ఇఫ్ యూ వాంట్, వాట్ ఎవర్ కుందన్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ యూ కెన్ పర్చేస్. అండ్ దారాన్ని ఏం చేశానంటే నేను ఒక ప్లాంక్కి కానీ దేనికైనా తీసుకుని మనం దాన్ని థ్రెడ్స్ కింద ఇలా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్న తర్వాత మనకి ఇలాగ ఒక ఎడ్జ్ కట్ చేసుకుని ఒక ఎడ్జ్కి మనం గమ్ రాసి పక్కన పెడితే అది ఎండిపోయి ఇలా అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు అది ఆరిపోయిన తర్వాత మనం బ్యాంగిల్కి కొంచెం గమ్ వేసి దీన్ని మళ్ళీ అతికించాలి. ఆ ఎడ్జ్ని అతికించి ఒక 2 minutes అలా వదిలేస్తే ఇది కూడా ఆరిపోతుంది. దెన్ మనం బ్యాంగిల్ అనేది చుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇందులో నేను సింగిల్ థ్రెడ్డింగ్ చూపిస్తున్నాను అనమాట. డబుల్ థ్రెడ్డింగ్ ఎలాగో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అది. సో ఈ వీడియో అబౌట్ ఓన్లీ సింగిల్ థ్రెడ్డింగ్ అనమాట. ఫస్ట్ అంటే బ్యాంగిల్స్ బిగినర్స్ కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో. సో బిగినర్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూస్తున్నాం రండి. సో అది ఆరిపోయిన తర్వాత జాగ్రత్తగా చేసుకోవాలి. బికాస్ బ్యాంగిల్ అందం అంతా మీకు ఇక్కడ ఈ చుట్టుకోవడంలోనే ఉంటుంది అనమాట, ఉగ్గులు లేకుండా. సో జాగ్రత్తగా వన్ సైడ్ పట్టుకుని చుట్టిన తర్వాత ఇంకో కిందన మన అగైన్ వెనక నుంచి బ్యాంగిల్ వెనక నుంచి జాగ్రత్తగా లోపల నుంచి మళ్ళీ జాగ్రత్తగా చుట్టుకోవాలి. నాకు ఇక్కడ 2 sets ఆఫ్ థ్రెడ్స్ పడ్డాయి అనమాట. అంటే ఇలాగా నేను చేసుకున్నాను కదా థ్రెడ్ చుట్టుకోవడానికి, అలాగా 2 sets మాత్రమే పడ్డాయి నాకు బ్యాంగిల్కి. సో నీట్గా మనం బ్యాంగిల్కి ఉగ్గులు లేకుండా చూచుకోవడంగానే ఎంత బాగా చేశాను అన్నట్లు నీట్గా మనం ఈ చుట్టుకోవడంలోనే మన బ్యాంగిల్ అందం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడే మనం జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లు శుభ్రంగా బ్యాంగిల్కి మొత్తం చుట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం గ్లూ వేసుకుని ఎక్సెస్ ఆఫ్ థ్రెడ్ని అతికించేసుకుని మిగతాది కట్ చేసేసుకోవాలన్నమాట. సో అలానే నేను మిగతా హాఫ్ బ్యాంగిల్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో బ్యాంగిల్ అంతా ఆరిపోయింది. సో మొత్తం బ్యాంగిల్ అంతా ఆరిపోయిన తర్వాత నచ్చిన కుందన్స్ అతికించుకోవాలన్నమాట. సో నేను ఈ పర్పుల్ బ్యాంగిల్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇది కూడా సింగిల్ థ్రెడ్డింగే. సో ఇప్పుడు నాకు నచ్చిన కుందన్స్ని బ్యాంగిల్కి అంటించేసుకుంటున్నాను అనమాట. సో మీకు కుందన్స్ అనే కాదు, మీకు నచ్చింది మీరు మీ బ్యాంగిల్ని డెకరేట్ చేసుకోవచ్చు నచ్చిన దాంతో. సో ఇలాగ గమ్ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట నాకు నచ్చిన డిజైన్స్ తోటి. సో చూసారు కదా, ఈజీగా మనం ఇంట్లోనే 1 day బిఫోరే మనం ఈ బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ఆరడానికి కానీ దేనికి కానీ, చాలా ఫాస్ట్గా కూడా ఆరిపోతుంది. ఆ థ్రెడ్డింగ్ అనేది మనకు టైం పడుతుంది, డెకరేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లోనే మనకు నచ్చిన బ్యాంగిల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ చూసారు కదా, ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చేసిందనమాట. సో నాకు ఈ బ్లాక్ బ్యాంగిల్ మీద నాకు పర్పుల్ బ్యాంగిల్ నచ్చిందనమాట. బికాస్ అది నేను వీడియో తీయలేదు. ఇది కూడా సింగిల్ థ్రెడ్డింగ్ కాబట్టి నెక్స్ట్ డబుల్ థ్రెడ్డింగ్ ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో చేతికి వేసుకోగానే అసలు ఆ లుక్కే వేరేలా ఉంది. అంటే సెపరేట్గా చేతికి వేసుకోకుండా చూస్తే ఒక లుక్